గొంతు సమస్యలను నిర్లక్ష్యం చేయరాదని ప్రముఖ ఈఎన్టీ డాక్టర్ పి ఆదినారాయణ అంటున్నారు. ఈ మేరకు వీక్షిద్దాం నేటి ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం సమర్పిస్తున్న వారు దుర్గా మెడికల్ స్టోర్స్, మెయిన్ బజార్, మంగళగిరి. సెల్ 9912258322. మా వద్ద అన్ని రకముల మందులు హోల్సేల్ అండ్ రీటైల్ ధరలకే లభించును. షుగర్ పేషెంట్లు 500 రూపాయల కొనుగోలుపై షుగర్ బ్లడ్ టెస్ట్ ఉచితం. సీజనల్ చేంజెస్, సీజన్ మారినప్పుడల్లా కూడాను మనకి కొన్ని రకాలైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఎందుకు అంటేను మన బాడీ ఎక్స్పోజ్డ్ పార్ట్స్ ఆఫ్ ది బాడీలో ఆ మార్పులు వస్తాయన్నమాట. ఎక్స్పోజ్డ్ పార్ట్స్ అంటే మనకి ఈ వాతావరణానికి ఎక్స్పోజ్ అయ్యే పార్ట్ ఏంటి? మెయిన్గా స్కిన్. సరే, స్కిన్కి సంబంధించినవి కొన్ని వస్తాయి. ఆ తర్వాత కళ్ళు, తర్వాత ముక్కు, తర్వాత నోరు, తర్వాత చెవులు. వీటిల్లో వస్తుంటాయి అన్నమాట. అంటే గాలి ఎక్కువైనా, వర్షం ఎక్కువైనా, ఎండలు ఎక్కువైనా ఇట్లా వీటన్నిటికీ మన శరీరం తట్టుకునే విధంగా ఉండాలి. తట్టుకోలేకపోతే ఇబ్బందులు వస్తాయి. తట్టుకోవటం అంటే ఏంటి? అది ఇమ్యూనిటీ అనమాట. ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇలాంటివన్నీ రావు. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళకి వీటిల్లో ఏదో ఒకటి వస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, గాలి తీసుకుంటారు, వాతావరణంలో గాలి సరిగా ఉండదు, మారిపోతుంటుంది, చల్లగా ఉంటుంది. ఆ చల్లగాలి మన నోట్లోకి వెళ్ళిపోయినప్పుడు నోట్లో ఇన్ఫెక్షన్ రావచ్చు. దాన్ని ఫ్యారింజైటిస్ అంటారు. అట్లా కాకుండా ముక్కులోకి వెళ్ళినప్పుడు కొంతమందికి ఆ చల్లగాలి పడదు, దాని మూలాన వాళ్ళకి ఎలర్జీ వస్తుంది. ఎలర్జీ మూలాన వాళ్ళకి ముక్కు కారటం, తుమ్ములు అట్లా వస్తుంటుంది. అట్లా అంతవరకు అయితే పర్వాలేదు, అప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటే బాగానే ఉంటుంది. అట్లా ట్రీట్మెంట్ తీసుకోకపోతే అప్పుడు ఏమవుతుంది? ఆ ముక్కు కారటం అనేది ముక్కు నుంచి ముందుకి కాకుండా వెనక్కి నోట్లోకి వెళ్తుంది అన్నమాట. నోట్లోకి వెళ్ళినప్పుడు అది నోట్లో నుంచి చెవుల్లోకి, అంటే ముక్కు వెనక భాగం నుంచి చెవుల్లోకి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అట్లా చెవులోకి వెళ్ళినప్పుడు చెవు మధ్య భాగంలోకి వెళ్ళి అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చి చెవు నొప్పి చేస్తుంటుంది. ఆ చెవు నొప్పి చేసినప్పుడు వాళ్ళు సరైన మందులు వాడకపోతే అప్పుడు అది ఆ ఇన్ఫెక్షన్ చీముగా మారి చెవులో ఉండే కర్ణబేరిని పగలగొట్టుకొని చెవులో నుంచి బయటికి చీము వస్తుంటుంది. చెవులో నుంచి చీము బయటకు వస్తూ ఉంటుంది. అట్లా వచ్చినప్పుడు ఏమవుతుంది? చెవులో కర్ణబేరి పగిలిపోయి వస్తుందన్నమాట. అంటే కర్ణబేరికి రంధ్రం పడుతుంది. అట్లా ఆ కర్ణబేరికి రంధ్రం పడినప్పుడు వాళ్ళకి మందులు వాడిన తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మందులు వాడితే తగ్గుతుంది, కానీ దాని మూలాన చెవు వినిపించడం కూడా తగ్గుతుంది అన్నమాట. చెవు వినిపించాలంటే కర్ణబేరి కరెక్ట్గా ఉండాలి. రంధ్రం పడింది అనుకోండి, చెవు వినిపించదు సరిగా. అట్లా కాకుండా కొంతమందికి ఈ గొంతులో నుంచి, ఈ గొంతునే ఏమంటారు? గొంతు అంటే ఫ్యారింగ్స్ అనమాట. దాన్ని సప్తపదిలాగా 7 ద్వారాలు ఉంటాయన్నమాట గొంతుకి. ఒకటి ముందు నోరు ఉంటుంది, దానిపైన 2 ముక్కు రంధ్రాలు ఉంటాయి, ఆ తర్వాత 2 చెవు రంధ్రాలు ఉంటాయి, ఆ తర్వాత కిందకి 2 ఉంటాయి. ఏమేంటి? ఒకటి అన్నవాహిక రంధ్రము, ఇంకోటి గాలిగొట్టమనం అనమాట. ఈ 2 కూడా కిందకు ఉంటాయి అన్నమాట. కాబట్టి గొంతులో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎటువైపైనా అది వెళ్ళచ్చు. కిందకి వెళ్ళింది అనుకోండి, మనం గాలి తీసుకునే గొట్టానికి ఆ ఇన్ఫెక్షన్ తగిలింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? గొంతు మారుతుందన్నమాట, మాట మారుతుంది, బొంగురుగా వస్తుంది. అంటే ఇన్ఫెక్షన్ గొంతులో నుంచి కిందకి వెళ్ళిందనమాట. అట్లా కాకుండా ఒక్కోసారి ఇంకా అన్నం తినే గొట్టానికి కూడాను ఆ ఇన్ఫెక్షన్ సోకింది అనుకోండి, ఈసోఫాజైటిస్ వస్తుంది. అట్లా మనం దాన్ని వాళ్ళు చెప్పిన లక్ష్యాన్ని బట్టి వాళ్ళకి ఏమైంది అనేది మాకు తెలుస్తుంది. దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ ఇస్తాము. అయితే ముఖ్యంగా పిల్లల్లో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ జలుబు చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అంటే వెంటనే మందులు వాడుకోవాలి. లేకపోతే అదేమవుతుంది? ఇప్పుడు చెప్పినట్లుగా ఆ జలుబు అనేది ముక్కులో నుంచి వెనక్కి వెళ్ళి వెనక నుంచి చెవులోకి వెళ్తుంది. అప్పుడు వాళ్ళకి చెవు నొప్పి వచ్చి తర్వాత వినిపించడం కూడా తగ్గచ్చు. కాబట్టి ఈ జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం సమర్పిస్తున్న వారు దుర్గా మెడికల్ స్టోర్స్, మెయిన్ బజార్, మంగళగిరి.
సెల్ 9912258322. మా వద్ద అన్ని రకముల మందులు హోల్సేల్ అండ్ రీటైల్ ధరలకే లభించును. షుగర్ పేషెంట్లు 500 రూపాయల కొనుగోలుపై